ఫ్రెండ్స్, నేను మహాశివరాత్రి సందర్భంగా సేమియా పాయసం చేస్తున్నాను. వాటికి సంబంధించి ఒక చిన్న గ్లాస్ సేమియా తీసుకొని, ఒక గ్లాస్ పాలు, 2 గ్లాసెస్ పాలు తీసుకున్నాను. అవి ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న తర్వాత, అవి పాలు కాగుతున్నాయి అనుకున్నప్పుడు అవి వేసేసుకోవాలి. పక్కనేమో జీడిపప్పు అండ్ ద్రాక్ష, కొంచెం వెన్న వేసాను. అవి వేగిన తర్వాత పాయసంలో వేసేసుకోవాలి. అట్లానే షుగర్ కూడా నేను ఒక 4 టేబుల్స్ షుగర్ వేసేసాను. చాలా ఈజీ అండి. 4 or 2 టేబుల్స్ వేసాను. షుగర్ తక్కువ తింటాను, అందుకని వేసేసాను. మీరు కూడా చేయండి, ట్రై చేయండి. చాలా టేస్ట్గా వచ్చింది. గట్టిగా వస్తుంది, అంటే గట్టిగా నేను లూజ్గా చేయలేదు. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.